మానవుని శరీరంలో కన్ను అతి సున్నితమైన అవయవం. కంటి సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కంట్లో నలుసుపడినా ఆ బాధ వర్ణనాతీతమనే చెప్పాలి. అందుకే కంట్లోకి దుమ్ము ధూళి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా చలికాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే కళ్లకు అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కంటికి వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చికిత్స తీసుకోవాలన్న విషయాలపై డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారము. నేను డాక్టర్ హేమలత, కార్నియా, లాసిక్ మరియు క్యాట్రాక్ట్ స్పెషలిస్ట్, 15 years ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ రవికిరణ్ ఐ హాస్పిటల్స్, ఏలూరు. డాక్టర్ గారు, చలికాలంలో కంటికి వచ్చే సమస్యలు ఏమైనా ఉన్నాయా? చలికాలంలో చాలా సమస్యలు, కంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అందులో మొదటిగా డ్రై ఐ అంటే కన్ను పొడిబారటం అనే సమస్య చాలా కామన్గా వస్తూ ఉంటుంది. ఇదే కాకుండా ఈ చలికాలంలో పిల్లలు ఎక్కువగా వైరసెస్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. సో దీనివల్ల ఐ ఎలర్జీస్ కానీ ఐ ఇన్ఫెక్షన్స్ కానీ కామన్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. చలికాలంలో డ్రై ఐ సమస్య అంటే కన్ను పొడిబారటం వస్తుంది కదా, దీని నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఫస్ట్ తెలుసుకుందాము. ఈ డ్రైనెస్ రావటానికి ముఖ్య కారణం ఏంటంటే ఎక్కువగా వాతావరణంలో పొడిగా ఉండటము, అంటే హ్యూమిడిటీ ఉండదన్నమాట. సో మనం దీనికోసం రూమ్లో హ్యూమిడిఫైయర్స్ వాడటం కానీ, లేదా డైరెక్ట్గా మనం ఏసీ నుంచి కానీ లేదా ఫ్యాన్ నుంచి కానీ దూరంగా ఉండటము. మనం కార్లో ప్రయాణించేటప్పుడు ఏసీ బ్లోయర్స్ ఉంటాయి కదా, వాటి నుంచి దూరంగా, అంటే వాటిని మన వైపు డైరెక్ట్గా ఫేస్కి కాకుండా కొంచెం పక్క వైపుకి తిప్పి పెట్టుకోవడం వల్ల కూడా మనం ఈ కన్ను పొడిబారకుండా మనం చూసుకోవచ్చు. అలాగే ఇంకా మిగతా అంటే మనం ఈ చలికాలంలో మనం కంప్యూటర్ని యూజ్ చేసినప్పుడు, నార్మల్గా ఎవరైనా కంప్యూటర్ యూజ్ చేసినప్పుడు అట్లీస్ట్ 2 to 3 times మనం బ్లింక్ చేస్తాము. అదే నార్మల్గా మనం వేరే వస్తువులు చూసినప్పుడు అట్లీస్ట్ 15 times బ్లింక్ చేస్తాం అన్నమాట. సో ఈ బ్లింకింగ్ రేట్ కూడా తగ్గిపోవటం వల్ల మన కన్ను పొడిబారుతూ ఉంటుంది. అందువల్ల మనం చలికాలంలో ఉన్నప్పుడు ఎస్పెషల్లీ ఫ్రీక్వెంట్గా ఐస్ని బ్లింక్ చేస్తూ ఉండాలన్నమాట. తర్వాత ఈ పొడిబారిన కన్ను నుంచి మనం ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, కంప్యూటర్ చూసినప్పుడు కూడా మనం ఫ్రీక్వెంట్గా లూబ్రికేటింగ్ డ్రాప్స్ని వాడుతూ ఉండాలి. ఈ లూబ్రికేటింగ్ డ్రాప్స్ వల్ల ఏంటంటే కన్నుకి చాలా సూదింగ్గా, కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. తర్వాత మనం బయట ప్రయాణించేటప్పుడు లేదా మనం బైక్ మీద కానీ, సైకిల్ మీద కానీ, లేదా 4-wheeler ఎలా వెళ్ళినా కానీ మనం కూలింగ్ గ్లాసెస్ అనేది వాడితే చాలా మంచిది అన్నమాట. ఇవి వాడటం వల్ల మనకి డైరెక్ట్గా ఈ కన్ను నుంచి మాయిశ్చర్ అనేది బయటికి వెళ్లకుండా ఉంటుంది. అలాగే హైడ్రేటింగ్ గ్లాసెస్ అని ఉంటాయి. ఇందులో ఏంటంటే గ్లాసెస్తో పాటు వెనకాల ఒక సిలికాన్ స్లింగ్ లాగా ఉంటుంది. సో దీనివల్ల మన కంటిలో ఉన్న మాయిశ్చర్ బయటికి వెళ్లకుండా ఉంటుంది. అలాగే మనం చలికాలంలో ఎక్కువ ఎండ ఉండదు అనుకుంటాము, కానీ బయటికి వెళ్ళినప్పుడు ఆ యూవీ రేస్ అనేవి డెఫినెట్గా మనకి కంటికి ప్రాబ్లం తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల ఏంటంటే కూలింగ్ గ్లాసెస్ కూడా అల్ట్రావైలెట్, ఎస్పెషల్లీ అల్ట్రావైలెట్ షీల్డ్ గ్లాసెస్ వాడితే మంచిదన్నమాట. ఇవి మనం పొడిబారిన కన్ను నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అలాగే ఈ వింటర్ సీజన్లో మనకి ఐ ఎలర్జీస్ కూడా కామన్గా వస్తూ ఉంటాయి. ఇవి ఎందుకు వస్తూ ఉంటాయంటే, ఈ చలికాలంలో మనకి ఐ ఎలర్జెన్స్ కంట్లో ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. సో మనం ఎక్కువగా చేతులతో మన ఐని టచ్ చేసినప్పుడు కానీ, రబ్ చేసినప్పుడు కానీ ఈ చేతుల ద్వారా ఈ ఎలర్జెన్స్ అనేవి మన కంట్లోకి వెళ్ళి ఇన్ఫెక్షన్స్ని కాజ్ చేస్తాయన్నమాట. సో అందుకని మనం ఎక్కువ ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండాలి. అలాగే హ్యాండ్స్ని శానిటైజ్ చేసుకుంటూ ఉండాలి. చేసుకోవడం వల్ల కొంతవరకు ఐ ఎలర్జీస్ నుంచి మనం కంటిని సంరక్షించుకోవచ్చు. అలాగే మనం బయటికి వెళ్ళినప్పుడు ఈ ఎలర్జీస్ మన కంట్లోకి రాకుండా గ్లాసెస్ కూడా వాడటం చాలా మంచిది. అలాగే ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్ కూడా తీసుకోవడం చాలా మంచిది. ఈ ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్ ఏంటంటే, మనం డైలీ అట్లీస్ట్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కనీసం రోజులో 4 నుంచి 5 సార్లు తీసుకోవాలి. అలాగే ప్రోటీన్స్ అంటే ఫిష్, నట్స్, ఎగ్స్. నట్స్ అంటే బాదం పప్పు, జీడిపప్పు ఇలాంటివి కూడా తీసుకుంటూ ఉండాలి. అలాగే డైరీ ప్రోడక్ట్స్ అంటే పాలు, తర్వాత వెన్న ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా మన బాడీలో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. మనం ఆయిల్స్ యూస్ చేసే ఆయిల్స్ కూడా కొంచెం మంచి రకమైన అంటే ఆలివ్ ఆయిల్ లాంటివి తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి.
సో ఇవే కాకుండా మనం బయటికి వెళ్ళినప్పుడు ప్రొటెక్షన్గా ఈ షీల్డ్ గ్లాసెస్ కూడా వాడటం వల్ల ఎలర్జీస్ అనేవి కంట్లోకి రాకుండా ఉంటాయి. ఈ ఎలర్జీ వచ్చినప్పుడు మన కంట్లో ఉన్న తెల్లగుడ్డు ఎర్రగా మారటము, లేదా కంట్లో ఒక తీగలాగా పుసి రావటము, లేదా రెప్ప వెనకాల పొక్కుల్లా రావటము, తెల్లగుడ్డు నల్లగుడ్డు మీదకి ఒక కొయ్యకండలా పెరగటము, ఇవన్నీ కూడా ఎలర్జీ వచ్చినట్లుగా మన కన్ను తెలుపుతూ ఉంటుందన్నమాట. సో ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే కనుక మనం వెంటనే డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. ఇంకా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన డ్రాప్స్, ఎలర్జీ డ్రాప్స్ అనేవి కంపల్సరీ వాడాలి. మనం ఓవర్ ద కౌంటర్ అంటే మెడికల్ షాప్లో తీసుకోవటం వల్ల ఒక్కొక్కసారి సైడ్ ఎఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ దగ్గర చూపించుకొని ఆ ప్రిస్క్రైబ్డ్ డ్రాప్స్నే వాడాలి. సో దీనివల్ల మన వింటర్లో వచ్చే ఈ ఎలర్జీ సమస్యను చాలా వరకు నివారించవచ్చు. మన బాడీ ఇమ్యూనిటీ పెరగాలంటే కంపల్సరీ మన డైట్ ఎంత ఇంపార్టెంటో అలాగే నిద్ర అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ రోజుకి మనం చిన్నపిల్లలైతే 8 నుంచి 10 గంటలు, పెద్దవాళ్ళు అయితే అట్లీస్ట్ 7 to 8 hours ఈ నిద్ర అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే చిన్నపిల్లల్లో అయితే కంపల్సరీ అవుట్డోర్ యాక్టివిటీ ఉండాలి. కనీసం రోజుకి 1 or 2 hours వాళ్ళు గ్రౌండ్లో ఆడుకోవడం వల్ల వైటమిన్ డి పెరిగి వాళ్ళ ఇమ్యూనిటీ కూడా బాగా పెరిగి ఈ ఎలర్జీస్ నుంచి, తర్వాత ఐ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా వాళ్ళకి రక్షణ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. డాక్టర్ గారు, మయోపియా అంటే ఏమిటి? ఇది ఎలా వస్తుంది? మయోపియా అంటే మైనస్ పవర్, అంటే షార్ట్ సైటెడ్నెస్. ఇదేంటంటే చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంది. దీనికి ముఖ్య కారణాలు ఏంటంటే జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే తల్లిదండ్రుల్లో కనుక ఇద్దరు తల్లిదండ్రుల్లో ఉంటే పిల్లలకి వచ్చే ఛాన్సెస్ 50 to 60% ఉంటుందన్నమాట. అదే తల్లిదండ్రులు లేకుండా ఉంటే పిల్లల్లో వచ్చే ఛాన్సెస్ 20 to 30% వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇది ఎందుకు రీసెంట్గా అంటే ఎందుకు దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చింది అంటే డ్యూరింగ్ కోవిడ్ టైమ్స్లో ఏమైందంటే పిల్లలు ఎక్కువగా స్క్రీన్స్ చూడటం వల్ల, ఎక్కువగా దగ్గరికి అలవాటు పడటం వల్ల ఈ దూరం చూపు అనేది మసక అనేది స్టార్ట్ అయింది. సో ఇది ఈ మధ్యన మయోపియా అనేది పిల్లల్లో ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే స్క్రీన్స్ని చూడటం వల్ల ఈ కన్ను యొక్క గ్రోత్ అనేది అబ్నార్మల్గా పెరుగుతోందన్నమాట. సో ఈ అబ్నార్మల్గా పెరగటం వల్ల ఈ మనం చూసినప్పుడు ఆ కంటి యొక్క రేస్ కంటి నార్మల్ నరం మీద కాకుండా కొంచెం ముందు పడటం వల్ల ఈ మయోపియా అనేది వస్తుందన్నమాట. అయితే రీసెంట్గా దీనికి చాలా రకాల ట్రీట్మెంట్స్ వచ్చినాయి. ఒకటేంటంటే అట్రోపిన్ ఐ డ్రాప్స్ అన్నమాట. సో ఈ డ్రాప్స్ యూజ్ చేయటం వల్ల ఈ కంటి యొక్క గ్రోత్ని కొంతవరకు కంట్రోల్ చేసే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే పిల్లలు బయట అంటే గ్రౌండ్లో అట్లీస్ట్ డైలీ 1 or 2 hours ఆడుకోవడం వల్ల ఈ కంటి యొక్క గ్రోత్ కూడా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే గ్లాసెస్లో కూడా మంచి గ్లాసెస్ అంటే మయో క్యూర్ గ్లాసెస్ అని, మయో స్మార్ట్ గ్లాసెస్. సో దీనివల్ల కూడా మన ఐసైట్ అనేది 60% కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఈ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఈ మయోపియాలో వచ్చినాయి కాబట్టి సో డెఫినెట్గా వీటి యొక్క ట్రీట్మెంట్ దీని గురించి తెలుసుకొని అవగాహన తీసుకుని పేరెంట్స్ దానికి సంబంధంగా వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ మయోపియా అనేది కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అయితే ఆల్రెడీ మయోపియా వచ్చిన తర్వాత ఇది తగ్గుతుందా అంటే తగ్గకపోవచ్చు. ఒకసారి మయోపియా వచ్చిందంటే అది మనకి 18 years వరకు కూడా కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ ప్రోగ్రెషన్ని స్టాప్ చేయడానికి మనం ముందు చెప్పుకున్న ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా కొంతవరకు ఉపయోగపడతాయి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు స్క్రీన్ నుంచి దూరంగా ఉండాలన్నమాట. సో వాళ్ళు యూజ్ చేసే సెల్ ఫోన్స్ కానీ, తర్వాత ఐప్యాడ్, కంప్యూటర్స్, వీటి నుంచి దూరంగా ఉండాలి. మెయిన్ పేరెంట్స్ దీని గురించి ఎస్పెషల్లీ కేర్ తీసుకొని వాళ్ళకి ఫోన్స్ ఇవ్వకుండా ఇంట్లో చూస్తేనే ఈ యొక్క సమస్యని మనం చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతాం అన్నమాట. డాక్టర్ గారు, ఈ మయోపియాకి ఎటువంటి లేజర్ చికిత్సలున్నాయి? ఈ మయోపియాకి మనం చెప్పుకున్నట్టు ముందుగా 18 ఏళ్ళ వరకు ఈ ఐ అనేది గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం లేజర్ ట్రీట్మెంట్ అనేది 18 years వరకు కూడా మనం ట్రీట్మెంట్ చేయమన్నమాట. 18 years నిండిన తర్వాత ఈ మయోపియాకి లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మనం అంటే ఐ యొక్క షేప్ని మనం కొంచెం ఫ్లాట్ చేయటం వల్ల ఈ రేస్ అనేవి ఎగ్జాక్ట్గా మనకి రెటీనా మీద పడతాయి అన్నమాట.
సో ఇది దీనివల్ల మనం స్పెక్స్ యూజ్ చేయకుండానే మనం క్లియర్గా చూడగలుగుతాం. అయితే ఇందులో చాలా రకాల ట్రీట్మెంట్స్ వచ్చినాయి లేటెస్ట్గా. అందులో పిఆర్కే అని, తర్వాత లేసిక్ అని, స్మైల్ సర్జరీ, తర్వాత కాంటోరస్ స్మైల్ సర్జరీ, ఇవన్నీ కూడా ఇందులో వచ్చిన లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అన్నమాట. సో దీని ద్వారా ఏంటంటే మనం కళ్ళజోడు లేకుండానే క్లియర్గా చూడగలుగుతాము. డాక్టర్ గారు, కాంటాక్ట్ లెన్సెస్ అంటే ఏమిటి, ఎలా ఉపయోగపడతాయి? సో ఇప్పుడు కాంటాక్ట్ లెన్సెస్ లేటెస్ట్గా చాలా రకాల కాంటాక్ట్ లెన్స్ వచ్చినాయి. ఒకటి ఏంటంటే మయోపియాకి యూజ్ చేస్తామన్నమాట. ఇవి జస్ట్ మన గ్లాసెస్ లానే, ఇవి మన గుడ్డుకి డైరెక్ట్గా పెట్టడం వల్ల గ్లాసెస్ కంటే కూడా మన విజన్ బెటర్గా ఉంటుందన్నమాట. క్వాలిటీ ఆఫ్ విజన్ కూడా బాగుంటుంది కాంటాక్ట్ లెన్స్తో. ఈ మనం పక్కకి చూసినప్పుడు కళ్ళజోడులో అయితే మనకి విజన్ కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కానీ కాంటాక్ట్ లెన్సెస్లో నార్మల్ పర్సన్ ఎలా అయితే చూస్తున్నారో అంతే క్లారిటీగా ఈ కాంటాక్ట్ లెన్స్తో చూడొచ్చు అనమాట. సో ఈ కాంటాక్ట్ లెన్సెస్ నార్మల్ మయోపియాకే కాకుండా హైపర్మెట్రోపియా, తర్వాత ప్రెస్ బయోపియా అంటే చత్వరం ఉన్న వాళ్ళు కూడా ఈ కాంటాక్ట్ లెన్స్ అనేవి యూజ్ చేయొచ్చు. సో ఈ నార్మల్ ప్రాబ్లమ్స్, ఈ తర్వాత ఎస్టిగ్మాటిజం అంటే నల్లగుడ్డు యొక్క షేప్ ఒక పక్కన కొంచెం షేప్ అబ్నార్మల్గా ఉండటం, ఒక పక్క నార్మల్గా ఉండటము, ఇలా ఉండేదాన్ని ఎస్టిగ్మాటిజం అంటాము. సో ఈ ఎస్టిగ్మాటిజంలో కూడా స్పెషల్ లెన్సెస్ అంటే టోరిక్ లెన్సెస్ అనేవి స్పెషలైజ్డ్ లెన్సెస్ ఉంటాయి. సో వీటిని కూడా ఎస్టిగ్మాటిజం లాంటి ప్రాబ్లమ్స్కి మనం వాడచ్చు. అయితే కాంటాక్ట్ లెన్స్ యూజ్ చేయటం వల్ల చాలామందిలో అపోహలు ఉన్నాయి. అవేంటి అంటే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వస్తాయని, ఇట్లాంటి భయాలు కూడా ఉన్నాయి. కానీ కాంటాక్ట్ లెన్స్ చెప్పిన పద్ధతిలో అంటే డాక్టర్ గారు చెప్పిన ఆ కేర్ ఏదైతే ఉందో అది తీసుకుంటే కనుక ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే అసలు ఏమీ ఉండవు. సో ఆ కేర్ అనేది జాగ్రత్తగా పాటిస్తే ఈ లైఫ్ లాంగ్ కూడా మనం కాంటాక్ట్ లెన్స్ అనేవి యూజ్ చేయొచ్చు. అలాగే కొన్ని వేరే రకాల నల్లగుడ్డు యొక్క డిసీజెస్ చాలా ఉంటాయి. అందులో కెరటోకోనస్ కానీ, తర్వాత అబ్నార్మల్ కార్నియా అంటే నల్లగుడ్డు వంకరగా ఉండటము, చాలా కొంతమందిలో దెబ్బ తగలడం వల్ల కానీ గాయాలు అవటం వల్ల బాగా వంకరగా ఉంటుంది. కొంతమందిలో నల్లగుడ్డు షేప్ వంకరగా ఉండటము, తర్వాత గాయాలు అయిన వాళ్ళల్లో కూడా అబ్నార్మల్గా షేప్ వంకరగా ఉండటం, వీళ్ళల్లో కూడా మనము డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాంటాక్ట్ లెన్సెస్ ఉంటాయన్నమాట. సో అవి షేప్ని కూడా కొంతవరకు కరెక్ట్ చేస్తాయి. సో అందువల్ల వీళ్ళల్లో కూడా అంటే విజన్ బాగోలేదు, ఎలా నార్మల్ కాంటాక్ట్ లెన్స్ సెట్ అవ్వట్లేదు అంటే దానికి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాంటాక్ట్ లెన్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా యూజ్ చేయటం వల్ల వాళ్ళ యొక్క విజన్ ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో చాలా లేటెస్ట్ టెక్నాలజీ లెన్సెస్ ఉన్నాయి కాబట్టి వీటిని ఈ అబ్నార్మల్ షేప్ ఆఫ్ కార్నియా ఉన్నవాళ్ళు, తర్వాత మయోపియా ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేసుకుని వాళ్ళ యొక్క విజన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. డాక్టర్ గారు, ఈ మయోపియాని నివారించడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? సో మంచి ఆహారం తీసుకోవడం అనేది చాలా ముఖ్యము. అదేంటంటే మన కంటి యొక్క హెల్త్కి చాలా ఇంపార్టెంట్. అంటే క్యారెట్స్ తింటే సైట్ పోతుందా అంటే క్యారెట్స్ తింటే సైట్ అయితే పోదు, బట్ డెఫినెట్గా మన ఐస్ హెల్దీగా ఉంటాయంటే మన కంటి మీద ఒక సన్నటి పొర లాంటిది ఉంటుందన్నమాట. ఆ పొర హెల్దీగా ఉంటేనే మన కన్ను కూడా హెల్దీగా ఉంటుంది. అంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా, తర్వాత ఎలర్జీస్ రాకుండా ఈ ప్రొటెక్టివ్ లేయర్ అనే దానికి మనకి ఈ వైటమిన్ ఏ కానీ, వైటమిన్ డి కానీ, తర్వాత వైటమిన్ ఈ, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ మనం మంచి ఫుడ్ తీసుకోవడం వల్లే వస్తుంది. ఆ ఫుడ్లో క్యారెట్స్, స్వీట్ పొటాటోస్, తర్వాత నట్స్, ఎగ్స్, మిల్క్ ఇలాంటివన్నీ కూడా తీసుకుంటే మన ఐ అనేది హెల్దీగా గ్రో అవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫ్రూట్స్ని అట్లీస్ట్ రోజులో 5 to 6 times తీసుకోవాలన్నమాట. తర్వాత ఈ మిల్క్, డైరీ ప్రోడక్ట్స్ కూడా తీసుకోవాలి. అలాగే ఆయిల్ కూడా మంచిది యూజ్ చేయాలి. ఎక్కువగా హోమ్ ఫుడ్ తినటం వల్ల కూడా మన కంటి యొక్క న్యూట్రిషన్ అనేది బాగుంటుంది. ఆ లేయర్ మన కంటి ముందు సన్నటి పొర ఉంటుంది కదా, అది ఈ విటమిన్స్ అన్నీ కూడా విటమిన్స్ వల్లే ఏర్పడుతుంది. సో అందుకని డెఫినెట్గా మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి. డాక్టర్ గారు, గ్లాకోమా అంటే ఏమిటి, ఎలా వస్తుంది? గ్లకోమా అంటే నీటి కాసులు. అయితే ఈ నీటి కాసులు ఎందుకు వస్తుంది, ఇది అసలు ఏంటి అంటే మన శరీరంలో బీపీ అనేది ఎలాగా ఉంటుందో కంట్లో కూడా నార్మల్ ప్రెషర్ అని ఉంటుంది. సో ఈ నార్మల్ ప్రెషర్ కంటే కంట్లో ప్రెషర్ ఎప్పుడైతే ఎక్కువగా డెవలప్ అవుతుందో దానివల్ల గ్లకోమా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని ఎలా టెస్ట్ చేస్తాము అంటే మనం ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నార్మల్గా మన కంటి యొక్క
పరీక్ష ఎట్లా కంప్యూటర్లో చేస్తారో అలాగే ఇది కూడా ఒక నార్మల్ ప్రెషర్ చెకప్ అనేది ఎప్పుడు కూడా చేయించుకోవాలి. సో ఒకవేళ మనకు ప్రెషర్ ఎక్కువ ఉంటే కనుక ఈ ప్రెషర్ మన కంటిని ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే, ఇది మన బీపీ ఉన్నప్పుడు, మన ఒంట్లో బీపీ ఉన్నప్పుడు మన నరాల మీద ఎలా అయితే ఒత్తిడి తీసుకొస్తుందో, మన కంట్లో ప్రెషర్ ఉన్నప్పుడు కూడా మన కంటి యొక్క నరం మీద ఒత్తిడి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఒత్తిడి తీసుకురావటం వల్ల స్లోగా నిదానంగా మన కంటి నరం అనేది కొద్దిగా మనకి తెలియకుండా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఈ డ్యామేజ్ అవటం వల్ల మనకి చుట్టుపక్కల మన ఉన్న విజన్ కొద్దిగా తగ్గుతుంది. సో మన సెంట్రల్ విజన్ అనేది నార్మల్గా ఉంటుంది. సో ఇది మనకు తెలియకుండా జరుగుతూ ఉంటుంది అనమాట. అందువల్ల డెఫినెట్గా మనం ఐ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకి ఏమన్నా గ్లకోమాలో నరంలో చూసినప్పుడు ఈ నీటి కాసులు లేదా గ్లకోమా యొక్క మార్పులు ఏమన్నా ఉన్నాయి అని డాక్టర్ కనుక మనకి చెప్తే డెఫినెట్గా వాళ్ళు సజెస్ట్ చేసిన టెస్ట్లు అయితే చేయించుకోవాలి. సో ఈ గ్లకోమా అనేది ఒక్కొక్కసారి ప్రెషర్ అనేది నార్మల్గా ఉన్నప్పుడు కూడా ఈ గ్లకోమా అనేది ఉండొచ్చు. సో ఈ ప్రెషర్ నార్మల్గా ఉన్నప్పుడు కూడా నరం మీద ఒత్తిడి పడి, అంటే ఎక్కువగా చాలామందిలో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వటము, స్ట్రెస్ఫుల్గా ఉండటం లైఫ్, లేదంటే మయోపియా అంటే మైనస్ పవర్ ఉన్న వాళ్ళల్లో కానీ, లేదా డయాబెటిక్ రెటినోపతి అంటే షుగర్ వల్ల కంటి నరాలు ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో కూడా ఈ గ్లకోమా అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో డెఫినెట్గా ఎవ్రీ నార్మల్ రెగ్యులర్ చెకప్ చేసినప్పుడు ఈ గ్లకోమాకి కూడా ఒకసారి టెస్ట్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు, గ్లాకోమాకి చికిత్సలు ఏమైనా ఉన్నాయా? ఈ గ్లకోమాని కనుక మనం ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసినట్టయితే డెఫినెట్గా ఇది చాలా మంచిది. ఎందుకంటే మన నరం యొక్క డ్యామేజ్ అప్పటికి కొంతవరకే జరిగింది, జస్ట్ 10 or 20% నరం జరిగితే, సో మనం లైఫ్ లాంగ్ డ్రాప్స్ యూజ్ చేయటం వల్ల ఈ నరం డ్యామేజ్ అనేది మనం చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతాం. సో ఆల్రెడీ మనం లేట్ స్టేజ్లో కనుక ఈ ప్రాబ్లం డిటెక్ట్ చేసిన, లేట్ స్టేజ్లో కనుక మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఈ గ్లకోమా ఆల్రెడీ డ్యామేజ్ అయిన మన నరాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకురాలేము. కొంతమంది 80%, 90% డ్యామేజ్ అయిన తర్వాత వస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి సెంట్రల్ విజన్ బాగానే ఉంటుంది, బట్ పెరిఫరల్ విజన్ అంటే పక్కన ఉన్న విజన్ వీళ్ళకి చాలా వరకు డార్క్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో వీళ్ళల్లో మనం మళ్ళీ తిరిగి ఆ పోయిన విజన్ని తీసుకురావడం అనేది కష్టము. సో అందువలన ఎంత ఎర్లీగా దీన్ని డిటెక్ట్ చేస్తే అంత బెటర్ అన్నమాట. సో దీనికి మెయిన్గా ట్రీట్మెంట్ డ్రాప్స్ ద్వారానే ఉంటుంది. సో మన ప్రెషర్ యొక్క కంట్రోల్ 1 or 2 డ్రాప్స్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం డాక్టర్ దగ్గర చూపించుకుని దీన్ని డిటెక్ట్ చేసుకుని డ్రాప్స్ వాడితే మంచిది. ఈ గ్లకోమా వచ్చిన వాళ్ళల్లో సిమ్టమ్స్ అయితే ఏమీ ఉండవు, అంటే లక్షణాలు ఏమీ ఉండవు, కానీ వాళ్ళ యొక్క విజన్ గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది. పెరిఫరల్ విజన్ తగ్గుతుంది కానీ సెంట్రల్ విజన్ బాగానే ఉంటుంది. అందువల్ల లక్షణాలు ఏమీ ఉండకపోవటం వల్ల చాలా వరకు దీన్ని లేట్గా డిటెక్ట్ చేస్తూ ఉంటాము. అందువలన మనం ఈ లేటెస్ట్గా వచ్చిన కొన్ని టెస్ట్ ద్వారా కూడా ఎర్లీ స్టేజ్లో ఈ గ్లకోమాని డిటెక్ట్ చేయొచ్చు. అండ్ ప్రెషర్ టెస్ట్ కూడా ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రెషర్ టెస్ట్ అనేది కూడా కంపల్సరీగా చేయించుకోవడం వల్ల చాలా వరకు మనం గ్లకోమా సమస్యని మనం ఎదుర్కోవచ్చు. డాక్టర్ గారు, 40 ఏళ్ళు దాటిన వారు కంటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూజువల్లీ 40 years వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి వచ్చే కామన్ సమస్య ఏంటంటే చత్వరం. దీన్నే ప్రెస్బయోపియా అంటాం అన్నమాట. ఈ ప్రెస్బయోపియా వచ్చినప్పుడు మనం దగ్గర అక్షరాలు అంటే మన ఫోన్లో కానీ లేదా మన పుస్తకంలో అక్షరాలు కానీ మనకి బ్లర్గా ఉండటం స్టార్ట్ అవుతుంది. సో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అంటే, దీనికి ఈ ఏజ్లో లేజర్ ట్రీట్మెంట్ అయితే వెంటనే పనిచేయదు. దీనికి మనం యూజువల్లీ స్టార్టింగ్ గ్లాసెస్ వాడాల్సి ఉంటుంది. మనం చెక్ చేసుకున్నప్పుడు ఇందులో 2 రకాల గ్లాసెస్ ఉంటాయి. ఒకటి బైఫోకల్ గ్లాసెస్, ఇంకోటి ప్రోగ్రెసివ్ గ్లాసెస్. ఈ బైఫోకల్ గ్లాసెస్లో కింద చిన్న డి షేప్లో వస్తుందన్నమాట. అయితే ఈ బైఫోకల్ గ్లాసెస్ వల్ల మనం ఇంటర్మీడియట్ విజన్ని చూడలేము, ఓన్లీ దగ్గర చూపు దూరం చూపుని మాత్రమే చూడగలుగుతాము. వెరాజ్ ప్రోగ్రెసివ్ లెన్సెస్ అని ఇంకో రకాల లెన్సెస్ ఉంటాయి. ఇందులో ఏంటంటే మనకి డిస్టెన్స్, ఇంటర్మీడియట్, తర్వాత నియర్, ఈ 3 రకాల చూపు కూడా మనం ఈ గ్లాసెస్ ద్వారా చూడొచ్చు. సో డిస్టెన్స్ దూరం చూపు, ఇంటర్మీడియట్ వచ్చేసి మనం కంప్యూటర్ చూడటానికి, అండ్ నియర్ వచ్చేసి మనం ఫోన్ కానీ లేదా పుస్తకంలో చూడటానికి ఉపయోగపడుతుంది.
అయితే ఈ గ్లాసెస్ వల్ల, ఈ ప్రోగ్రెసివ్ గ్లాసెస్ వల్ల కంప్యూటర్ చూసే వాళ్ళకి, తర్వాత డ్రైవింగ్ చేసే వాళ్ళకి, తర్వాత ఫోన్ చూసే వాళ్ళకి ఇవి చాలా ఉపయోగపడతాయి. అలాగే కాస్మెటిక్గా కూడా ఇవి బెటర్గా ఉంటాయి, ఎందుకంటే దీనిలో ఆ డిమార్కేషన్ అనేది ఉండదన్నమాట. అండ్ విజిబిలిటీ కూడా మచ్ బెటర్గా ఉంటుంది బైఫోకల్ గ్లాసెస్ కంటే. అలాగే ఈ 40 years అప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం గ్లకోమా ప్రాబ్లమ్. సో గ్లకోమా కూడా 40 years, అట్ ద ఏజ్ ఆఫ్ 40 years డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అట్ ద ఏజ్ ఆఫ్ 45 నార్మల్ ఒక గ్లకోమా స్క్రీనింగ్ టెస్ట్ కూడా చేయించుకోవడం చాలా మంచిది. అలాగే డయాబెటీస్ కూడా ఈ 40 years దగ్గర స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలామందిలో ఈ డయాబెటిక్ రెటీనా టెస్ట్, అంటే కంప్లీట్గా డ్రాప్స్ వేసిన తర్వాత మన కంటి యొక్క కనుపాప పెద్దదవుతుందన్నమాట. సో అలా అయిన తర్వాత మన యొక్క రెటీనాని కంప్లీట్గా టెస్ట్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి స్టేజ్లోనే ఒక్కొక్కసారి మనకి షుగర్ ఉందని తెలియకపోయినా కానీ కంటి టెస్ట్ ద్వారా కూడా వాళ్ళకి షుగర్ ఉందనేది తెలుస్తుందన్నమాట. మన కంటి భాగంలోనే మన బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా ఎట్లా ఉన్నాయనేది మనకి క్లారిటీగా చూడగలిగే ప్లేస్ రెటీనా. సో అందువల్ల డయాబెటిక్ రెటినోపతి టెస్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 40 years కంపల్సరీగా అందరూ చేయించుకుంటే చాలా సమస్యల నుంచి కూడా మన కంటిని సంరక్షించుకోవచ్చు. డాక్టర్ గారు, సాధారణంగా కళ్ళజోళ్ళు చాలా రకాలు ఉన్నాయి కదా, వాటి గురించి చెప్పండి. సో మనకి గ్లాసెస్ యూజ్ చేసే వాళ్ళందరిలో కూడా చాలా రకాల గ్లాసెస్ యూజ్ చేయొచ్చు అనమాట. అందులో ఒక రకం ఏంటంటే బ్లూ కట్ లెన్సెస్. సో ఈ బ్లూ కట్ లెన్సెస్ యూజ్ చేయటం వల్ల నార్మల్గా మనకి కంప్యూటర్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ బ్లూ లైట్ని అది చాలా వరకు ఫిల్టర్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల కంప్యూటర్ నుంచి దీనివల్ల మనకి కంటి నరాలు వచ్చే సమస్యల్ని ఈ బ్లూ కట్ లెన్సెస్ ద్వారా చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ టైప్ ఆఫ్ కోటింగ్ లెన్సెస్ వచ్చేసి యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ లెన్సెస్. సో ఈ లెన్సెస్ వల్ల ఏంటంటే యూజువల్లీ నైట్ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలామందిలో కూడా ఆ లైట్స్ చూసినప్పుడు సివియర్గా గ్లేర్ ఉండటం వల్ల, ఆ లైట్స్ చుట్టూ వలయాల్లాగా ఉండటం వల్ల వాళ్ళు చాలా అలసిపోయి ఈ యాక్సిడెంట్స్ అనే వాటికి ప్రోన్ అవుతూ ఉంటారనమాట. సో ఇలాంటి వాటి నుంచి ప్రివెంట్ చేయటానికి ఈ యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ లెన్సెస్ అనేవి కొంతవరకు ఉపయోగపడతాయి. సో ఇవి యూజ్ చేయటం వల్ల ఆ రిఫ్లెక్షన్స్ అనేవి చాలా వరకు తగ్గి మనకి క్లారిటీ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో ఈ యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్లో కూడా చాలా రకాలు వస్తాయి. అయితే ఇవి కంపెనీ బేస్డ్ యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అయితే ఇది చాలా వరకు ఈ రిఫ్లెక్షన్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. ఇంకా ఎల్లో లెన్సెస్, పింక్ లెన్సెస్ అవి కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్లో టింటెడ్ లెన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ ఎల్లో టింటెడ్ లెన్సెస్లో కూడా లెన్సెస్ యూజువల్లీ నైట్ టైం డ్రైవింగ్కి వాడటం వల్ల కూడా చాలా వరకు ఈ రిఫ్లెక్షన్స్ అనేవి తగ్గుతాయి. అలాగే మనం బయటికి వెళ్ళినప్పుడు పింక్ టింటెడ్ లెన్సెస్ కూడా యూజ్ చేయటం వల్ల మనకి సూర్యరశ్మి నుంచి వచ్చే ఈ కాంతి ఇదంతా కూడా తగ్గి మనకి మన కంటికి చాలా వరకు ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. సో నార్మల్ ప్లెయిన్ లెన్సెస్ కంటే మనం ఎప్పుడు కూడా ఈ బ్లూ కట్ లెన్సెస్ విత్ యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ కానీ, లేదా నైట్ టైం డ్రైవ్ చేసినప్పుడు ఎల్లో టింటెడ్ లెన్సెస్ లేదా పింక్ టింటెడ్ లెన్సెస్ యూజ్ చేయటం వల్ల మనం కంటికి డ్రైవింగ్ చేసినప్పుడు అలసిపోకుండా మనం చాలా వరకు మన కంటిని రక్షించుకోవచ్చు అన్నమాట. డాక్టర్ గారు, యాక్ట్ ప్రేక్షకులకి కంటి సమస్యలకు మీరు ఇచ్చే సలహాలు ఏమైనా ఉన్నాయా? ఈ కంటి సమస్యలు జనరలైజ్డ్గా రాకుండా ఉండడానికి చిన్నపిల్లలు అయితే వాళ్ళ యొక్క స్క్రీన్ని దూరంగా ఉంటే చాలా మంచిది. ఫోన్స్ నుంచి కానీ, ఐప్యాడ్స్, కంప్యూటర్స్ వీటి నుంచి రోజులో అట్లీస్ట్ 1 hour కంటే ఎక్కువ యూజ్ చేయకుండా ఉంటే ఈ కంటి సమస్యల నుంచి వీళ్ళకి మయోపియా అంటే మైనస్ పవర్ రాకుండా మనం చాలా వరకు నివారించవచ్చు. అలాగే వీళ్ళు గ్రౌండ్లో ఎక్కువసేపు ఆడుకోవడం, అట్లీస్ట్ 2 or 3 hours ఇన్ ఎ డే, తర్వాత మంచి హెల్దీ డైట్ తీసుకోవడం వల్ల ఇవి చిన్నపిల్లల్ని మనం కంటి సమస్యల నుంచి దూరంగా ఉంచవచ్చు. అలాగే పెద్దవాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒకసారి ఐ చెకప్ అనేది జనరల్ చెకప్ చేయించుకోవడం వల్ల, ఎర్లీగా ఏదైనా ప్రాబ్లం ఉంటే డిటెక్ట్ చేయటం వల్ల, ఎర్లీగా అంటే గ్లకోమా లేదా డయాబెటిక్ రెటినోపతి ఇలాంటి సమస్యలు మనం ఎర్లీగా డిటెక్ట్ చేయటం వల్ల చాలా వరకు మనం కంటి సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. అలాగే డైట్, ఎక్సర్సైజ్,
మంచి డైట్ అంటే మంచి ఫుడ్, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్, తర్వాత వాటర్, హైడ్రేషన్ కోసం వాటర్ తీసుకోవటము. కంప్యూటర్ చూసే వాళ్ళైతే ఫ్రీక్వెంట్గా ఐస్ బ్లింక్ చేయటము, తర్వాత లూబ్రికేటింగ్ డ్రాప్స్ వాడటము, ఇవి చేయటం వల్ల. తర్వాత బాగా పెద్దవాళ్ళు ఏదన్నా వాళ్ళకి క్యాటరాక్ట్ లాంటివి సమస్యలు ఏమన్నా వస్తే దానికి సర్జరీ చేయించుకోవటము. జనరలైజ్డ్గా ఈ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల వీటికి కనుక మనం ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు మనం ఐ సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు.